సహోదరి ప్రసన్న గారి పక్షాన దేవుడి భర్త చనిపోయినప్పటికీ మరి ఆ నిరాదరణ గురైనప్పటికీ కూడా దేవుడు తన పక్షాన ఉండి గొప్ప కార్యాలు జరిగించాడు. ఐ కంగ్రాచులేట్ యూ సిస్టర్ ప్రసన్న అండ్ ఆల్సో చిల్డ్రన్ సంధ్య, సౌమ్య. మేము అభినందిస్తున్నాము. పిన్న వయసులోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు మంచి మంచి తహసీల్దార్ హోదాలు, ఆర్టీఓ హోదాలు, డిప్యూటీ కలెక్టర్ హోదాలు రిటైర్ అయిన వారికి కూడా అఫ్కోర్స్ ఆ కాలంలో జీతాలు చాలా తక్కువ. టీచర్స్ అంటే బతకలేక బడిబందులు అని అనేవారు. తర్వాత ఈ మధ్యలో ఎక్కువైనాయి శాలరీస్. కానీ అప్పుడైతే బేసిక్ చాలా మంది నాతో చెప్పేది ఏంటి అని అంటే, భార్య భర్త పనిచేస్తే కూడా ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పాలట పాలకే సరిపోయేదట. నేను చెప్పేది ఒక 25 years ఉంటాను. అప్పుడు పెళ్లి జరిగితే అమ్మాయికి ఒక సైకిల్ ఇచ్చేది, ఒక చేతి గడియారం ఇచ్చేది. 30-40 సంవత్సరాలు అంటే ఒక మధ్య తరగతి ప్రజలు. మరి ఈరోజు సహోదరిని దేవుడు ఉద్యోగంతో ఆశీర్వదించాడు. అక్కడ రుచిలో కూడా మంచి గృహము, మళ్ళీ కుమార్తెలు కూడా చిన్న వయసులో మంచి విద్య, మరి ఇంజనీరింగ్ చదివిన వెంటనే ప్లేస్మెంట్. సంధ్య పేరట మరి వారిద్దరు కూడా లోన్స్ 3 సర్వీస్ నుంచి బ్యాప్టిజం తీసుకున్నారు. చాలా సంతోషము. సౌమ్య ఇంజనీరింగ్, సౌమ్య మెడికల్ MBBS. ఎంత గొప్ప విషయం కదా. ఈ దినాల్లో చూస్తే మరి యవనస్తులు ఏంటంటే యవనస్తురాలు ఊరికే టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఆదికాండంలో ఏం చెప్పాడు? తినొద్దన్నటువంటి పండు ఆదాం తిన్నాడు కాబట్టి నీ చెమట నేల మీద పడితే తప్ప నీకు ఆహారం దొరకదని అన్నాడు. అంటే కష్టపడాలి, తప్పకుండా కష్టపడాలి. నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది అని అన్నాడు. అంటే నువ్వు చెమటోడిస్తే తప్ప నీకు ఆహారం దొరకదు అని అన్నాడు. అంటే తప్పకుండా ప్రతి మానవుడు కష్టపడాలి, ఏదో ఒక రకంగా, ఏదైనా పని కావచ్చు. ఇంకా అన్నాడు 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలన్నాడు. కానీ మన పితరుల గురించి ఆలోచన చేస్తే మనం ఒకసారి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ఎవరట? సంచార జాతి అట వారు. ఆంగ్లంలో వాండరింగ్ అరేబియన్ అనే మాట రాయబడింది. నిజంగా వాళ్ళకు ఒక స్థిరమైన ఇల్లు ఉన్నదా? గుడారాల్లో నివాసం చేసేవారు వారు. తర్వాత మనం చూసాము, కట్టబడినటువంటి ఇళ్లను దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు నివాసం ఉన్నారు. నివాసం ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేశాడు? వారిని అక్కడ నుంచి వెళ్ళగొట్టి భయంకరమైనటువంటి పెద్ద కందిరీగల చేత, నిర్గమకాండంలో ఆ విషయాలన్నీ కూడా నాకు 23వ అధ్యాయం, పెద్ద కందిరీగలతో వెళ్ళగొట్టి అక్కడ రెడీమేడ్ ఇల్లు, ఇది కూడా రెడీమేడ్ ఇల్లు. వీళ్ళు కట్టడానికి మరి దాదాపుగా 20,000 సంవత్సరాల కంటే ఎక్కువ పడుతుంది. కానీ వీళ్ళు కట్టినటువంటి ఇల్లే కూడా రెడీమేడ్ ఇల్లు అనమాట. నిజంగా దేవుడు తన ప్రజల పట్ల మరి సహోదరులు విఐపి ప్రసాద్, అమ్మ నిర్మలమ్మ గారు, వారి విశ్వాసాన్ని బట్టి వారికి 3 సంతానం, మరి కుమారుడు 2, కుమార్తె, మరి చక్కగా ఉద్యోగ భద్రత. అఫ్కోర్స్ పెనిమిటి నేను వచ్చేవరకే 2017 నుంచి వాళ్ళు లేరు, చాలా కాలం వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్య ప్రకారం నిర్గమకాండము 22 ద్వితోపదేశకాండం 10, 17, 18, కీర్తనల గ్రంథం 68, 5, యెషయా గ్రంథం 54, 5లో ఆమెకు దేవుడే ఆధ్యాత్మిక భర్త. ఆమె అవసరత, ఆమె అక్కర దేవుడు చూసి గ్రహించాడు. తప్పకుండా నెల్లూరులో ఒక మంచి ఇల్లు కావాలి. చూడండి, వారి విశ్వాసాన్ని బట్టి నిర్గమకాండం 20:6 ప్రకారము ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటాడో ఎంతకాలం వరకు దిగన 1000 సంవత్సరాలు కనిపించేవాడు. నమ్మకం. ఈరోజు చూస్తే స్లిప్పుడు క్రిస్టియన్స్, గోడ మీద పిల్లి బలిలాగా అటైతే అటు ఇటైతే. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28. అంటే కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. విశ్వాసం నుండి తెలియపోతామా? ఇక్కడ రాయబడినటువంటి మాట అదే.
లూకా సువార్త 6వ అధ్యాయం యేసుప్రభువు వారు ఏమన్నారు చూడండి, నా యొద్దకు వచ్చి నా మాటను విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉంటున్నా మీకు ఎలా ఉంటాడట, వాడి ఇల్లు కట్టవల్లని ఉండి లోతుగా త్రవ్వి. అంటే ఫుట్నోట్స్ లో ఏమంటాయట తెలుసా, అక్కడ కట్టబడినందున అనే మాటకు ఫుట్నోట్స్ లో దాని పునాది బండ మీద వేయబడను కనుక అని పాఠాంతరం ఫుట్నోట్స్ లో రాయబడి. ఈ బండ అంటే ఏంటి, ఈ పునాది అంటే ఏంటి అంటే క్రైస్తవ విశ్వాసము. ఈరోజు రకరకాల భిన్నమైనటువంటి మతాలు ఉన్నవి, భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉండవచ్చు ఈ లోకంలో, కానీ యేసు ప్రభువు వారు నా కొరకు చనిపోయాడు, ఆయన నా రక్షకుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అన్నటువంటి ఒక దృఢమైన విశ్వాసం, ఒక బలమైనటువంటి విశ్వాసం, అది హృదయంలో నుంచి తొలగిపోవడానికి వీల్లేదన్నమాట. ఎందుకంటే నా కొరకు ప్రాణం ఎవరు పెట్టలేదు, నా పాపాల నుంచి ఎవరు విడిపించలేదు. అది బలమైన దృఢమైనటువంటి విశ్వాసం. బండ గురించి మాట్లాడితే బండ తెలుసు, రాక్. కీర్తనల గ్రంథంలో అంతా కూడా ఏమంటాడంటే ఆయన నాకు ఎత్తైనటువంటి కోటగా ఉన్నాడు, నాకు ఆయన ప్రాకారముగా ఉన్నాడు అనే మాట అక్కడ చెప్తున్నాడు. ఆయన నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని అంటారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గముగా ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయం. దేవుడి గురించి ఒకసారి మనం తలస్తే ఏడుపు వస్తుంది మనం. ఎందుకంటే తన బిడ్డలకి ఎప్పుడు కూడా యాకోబు 17 ప్రకారం ప్రతి శ్రేష్టమైన ఈవియు. చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఇల్లు కావాలంటే ప్రభుదాసు కూడా ఇల్లు కొరకు చూస్తున్నాడు, చర్చికి దగ్గర ఉండాలని చూస్తున్నాడు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడ రోడ్ స్థానంలో పరిచయం చేస్తున్నాడు, చర్చికి దగ్గర ఉండాలని చూస్తున్నాడు. ఎందుకంటే కుటుంబంతో కూడా వారు అక్కడ ఆరాధించడానికి రావాలి. కానీ చూస్తే ధనలక్ష్మీపురం ఇంకా అక్కడ తనకు దొరుకుతుంది. అంటే ధనలక్ష్మీపురం వెళ్ళాలంటే ఒక కారు కావాలి, అంత దూరం నుంచి రావాలంటే కష్టం. 8 కిలోమీటర్స్ నెల్లూరు నుంచి ధనలక్ష్మీపురం. కాబట్టి ఇక్కడ టౌన్లో నేను కూడా తన కొరకు ప్రార్థించినప్పుడు ఒక మంచి గృహం చూస్తూ ఉన్నాను. కాకపోతే కొన్ని గృహాలు చిన్నగా ఉన్నాయి, ఇంకా వారు కొంత విశాలంగా కావాలని కోరారు. అప్పుడు ఇది కూడా 16 తరంగా. సో ఇక్కడ ప్రతి శ్రేష్టమైన ఇవి అంటే ఇప్పుడు మనం చూసే ఇక్కడ అంటే టౌన్లో ఇది చాలా దగ్గర అన్నమాట. ప్రతి శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును, ఇక ఆ శ్రేష్టమైన ఈవి మనకుండగా వేరే ఈవులు ఎందుకు? ఇక ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నీవు నాకుండగా లోకంలో ఏది అక్కరలేదు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, సకల సమృద్ధి. ఆయన ఊట, జీవపు ఊట. మన అవసరతలు గ్రహించేవాడు, మన అక్కరను గ్రహించేవాడు. మన పితరులు గుడారాల్లో ఉన్నప్పటికీ అక్కడ ద్వితోపదేశకాండంలో చూస్తే వారు సంచారము చేసేవారు అని రాయబడ్డారు. వాండరింగ్ అరేబియన్, అరాబీ దేశస్థుడు అంటే సిరియా దేశస్థుడు అని పుట్టడుస్తూ రాయబడ్డారు. వారు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారికి ఎలాంటి హాని కలిగించలేదు. ఇతరుల ద్వారా అన్ని జనుల మధ్యలో ఉన్నారు, భయంకరమైన ప్రజల మధ్యలో వారు ఉన్నారు. అయినప్పటికీ వారి విశ్వాసం బండ లాంటిది. ఆ బండ ఎవరో కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, ఆ బండ నీళ్ళే వాళ్ళు త్రాగారు 40 సంవత్సరాలు అంటాడు. ఆ బండ ఎవరు? క్రీస్తు. వేయబడ్డ తప్ప మరొక పునాది వేయబడలేదు, ఆ పునాది క్రీస్తే. ఈరోజు క్రైస్తవులు కూడా ముస్లింలుగా మారిపోతున్నారు, ఈరోజు క్రైస్తవులు కూడా హిందువులుగా మారిపోతున్నారు. మరి మన విశ్వాసం ఎలా ఉన్నది ప్రియ సహోదర సహోదరులారా? భిన్నమైనటువంటి విశ్వాసాలు ఉంటున్నవి, భిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి, 1,00,000 మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నింటిలో మతం పరలోకానికి తీసుకొని వెళ్ళట్లేదు. కానీ ప్రభు ఒక్కడే నశించిన దాన్ని వెదకి రక్షించినప్పుడు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక్కొక్కరిని వెతుకుంటూ వచ్చాడు ఆయన. తప్పిపోయిన గొర్రెల వలె, యెషయా గ్రంథం 53:6, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగను. ఎవరైతే ఆయన మాట వింటారో, మరి అన్నది నీ దాసురాలను నేను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక. ఎవరు అన్నాడు?
దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు అని 1:37 చెప్పాడు లూకా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో ఆమెన్నది ప్రభు దాసురాలు. ఆమె దేవుని మాట విన్నందుకు, దేవదూత మాట నమ్మినందుకు ఆమె ధన్యురాలైంది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. అన్యురాలు కాదు, ధన్యురాలు. ఎంత గొప్ప దీవెన. మనకి ఈ లోకంలో ఏది కావాలో అప్పుడు కొన్నిసార్లు మనం గొప్ప మనుషులాగా. సాధు సుందర్ సింగ్ గారు ఈ లోకంలో ఏం సంపాదించుకున్నారండి? ప్రభువును సంపాదించుకున్నాడు. ఆయన అన్నాడు, పరలోకంలో యేసుక్రీస్తు వారి సిలువ లేకపోతే నాకు పరలోకమే అక్కర్లేదని అన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అనేక మంది భక్తులు అన్నారు, వారు సేవ చేస్తూ నేను చనిపోయిన తర్వాత ఎలాగో నా శరీరం మంటిపాలైతే పురుగులు తింటాయి, కానీ నా ప్రభు కొరకు నేను హతసాక్షిని అయిపోతే తప్పేముంది, చంపే వాళ్ళని చంపనీయండి. మత్తయి సువార్త 10:28 అన్నారు కదా, దేహమును చంపు వారికి మీరు భయపడదండి, శరీరమును ఆత్మను రెండింటిని నరకంలో వేసి వారికి భయపడండి. ఈ లోకంలో మనకు దొంగల భయం నుండి, ఎండ నుండి, వాన నుండి, చలి నుండి మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ధనము మనం దాచుకోవాలంటే అలా బజార్లో పెడతామా? దొంగ నుంచి తీసుకొని పోతారు. అందుకే దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఏమని రాయకుండా చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. యెషయా గ్రంథము 65:22 వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యులంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలము పూర్తిగా అనుభవించును. అంటే చూడండి, మనం కష్టం చేయాలంటే, కష్టపడాలంటే మనకి ఏం కావాలి? బలం కావాలి, శక్తి కావాలి, జ్ఞానం కావాలి. ఇప్పుడు పాప ఉద్యోగం ఎలా వచ్చింది? చదువుకోవడానికి పెట్టింది. అయితే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు అట్లయినా జ్ఞానం ఎక్కడ దొరుకు? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? యోగ గ్రంథం 25:12, యోగ గ్రంథం 25:20 అది దేవుడి యొద్దనే దొరుకును. 25:23 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు ఆ దుష్టత్వం విడిచిపెట్టే నల్ల వివేకమనియు. మరి యవన దశలో ప్రభుని అంగీకరించారు. 2 సంవత్సరాలైనా బ్యాప్టిజం తీసుకుని 2 సంవత్సరాల క్రితం వారు ప్రభుని అంగీకరించారు. ఇక చూసుకో, ప్రభు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఇంజనీరింగ్ విద్య అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వెంటనే 8 మాసాలైనా 8 months అవుతుంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు 136:4 రాయబడ్డది. He alone does wonders, his steadfast love endures forever. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఒకప్పుడు హెడ్ మాస్టర్ కూడా సైకిల్ మీద వెళ్ళేవారు. నేను ఇంతకుముందు పనిచేసిన చోట దేవరకొండ మిషన్ 80 ఎకరాల ల్యాండ్ అది. ఆ స్కూల్ హెడ్ మాస్టరు, మిషన్ స్కూల్ హెడ్ మాస్టరు సైకిల్ మీద వెళ్ళేవాడట. నేను చెప్పేది 50 సంవత్సరాల క్రితం. అప్పుడు కార్లు ఎక్కడివి? ప్రభుదాస్ 30-40 సంవత్సరాల క్రితం కార్లలో ఎంతమంది వచ్చింది? ఇప్పుడు ఎంతమంది వస్తుంది? ప్రతి ఒక్కరికి కార్లు. ఆయన 113వ కీర్తన 7-8 వచ్చారు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టకై నేల నుండి దరిద్రులను పెంట కుప్ప మీద దీళ్లను పైకి లేవనెత్తును. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వారు ఎలా అయిపోయారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఎక్కడ పోయినా మన వాళ్ళే. కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల 60 క్రితం 2వ వచనం ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ప్రభునకు మిక్కిలి ప్రియులారా,
ఏది ఉన్నప్పటికీ, ఏది లేకపోయినప్పటికీ, ఎవరైతే మనం చదువుకున్న లేఖన భాగంలో దృఢమైన బలమైన తుఫాన్లు, కష్టాలు, నష్టాలు, రోగాలు, రొస్టులు ఏది వచ్చినప్పటికీ ప్రభు అన్నాడు, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారి పోలి వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినది, అది బాగుగా కట్టబడినందున దాని మన విశ్వాసము లేకుండా దేవుడు ఇష్టడై ఉంటా అసాధ్యం. ఇలాంటివి ఎన్నో ఇల్లు ఇస్తాడు దేవుడు. దావీదు గొర్రెల కాపరి, మహారాజుగా ప్యాలెస్ లో ఉంచాడు. గొర్రెల దొడ్లలో నుండి 72 70 వచ్చింది. గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చి మరొక వ్యక్తి గాడిదలు పోతే వెతుకుంటూ పోతాడు. గాడిదలు కాసిన సౌలు గాడిదలు కాసినాన్ని తీసుకుపోయి రాజులు చేస్తే ఆ బుద్ధి మారలే. ఎలకతోలు తెచ్చి ఏడాదికి నలుపు నలిపే కానీ కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి సౌలు అట్లనే చేశాడు. రారా ఇలా కూర్చుందిరా అంటే వారి నీచ బుద్ధి పోగొట్టుకోలే. అందుకే వంశనాశనం అయిపోయింది. కారణం, దేవుని మాట వినకపోతే, నా మాట వింటే భూమి మీద ఉన్న మంచి పదార్థములను అనుభవిస్తులు. యెషయా 1:19 81వ కీర్తన 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్మల్ని పోషిస్తా, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తా. ప్రభువులో ఈ గృహంలో మనతో మన హృదయంలో మనం పాట పాడాము. మనమే ఆయన ఆలయం, మనమే ఆయన నివాసం చేయడానికి యోగ్యమైనటువంటి స్థలం. ఈ గృహంలో అంటే ఈ గృహం అంటే మన హృదయమే ఆయన ఎల్లప్పుడూ దేవుని వాక్యములు. సంతోషానికి కారణం ఏంటి అంటే ప్రభు మనతో కూడా ఉండడము. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమునందుదురని నెహెమయా 8:10లో నెహెమయా చెప్తారు. మీరు దుఃఖపడొద్దండి, ప్రభునందు సంతోషించండి, ఆనందించండి. మరలా చెబుదురు, ఆనందించండి. ఫిలిప్పీ 4:4. ప్రభు మనతో కూడా ఉంటే 28వ అధ్యాయం మత్తయి 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన లేనటువంటి, ఆయన ఉంటే మనకు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొని వస్తాడు. ఆయన లేకపోతే ఇలాంటి ఇంట్లో మనం ఉన్నామంటే లేకపోయినా, ప్రభు ఎక్కడుంటే అక్కడే ఆనందం, సంతోషము, సమాధానము, ముళ్ళ కడుపు కూడా పూల కాన్పులాగా మార్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆ ఓపిక, ఆ దీర్ఘశాంతం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని గుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొని, ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనుషులను. ఆయన దగ్గర కూర్చొని ఆయన పాదాల యొక్క మరిగా ఎలా అయితే లూకాసు వార్త 10:38-42 వచనాలు ప్రభు పాదాల యొక్క కూర్చొని వింటా ఉంది. వినడం వల్ల విశ్వాసం, వినడం వల్ల విశ్వాసం, వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగు. రోమా 10:15. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీరు దీన్ని రాబోయే దినాల్లో ప్రస్తుతమైతే ఎందుకు ఇస్తాను, రాబోయే దినాల్లో ఒకవేళ సద్య వివాహం కానీ సౌకర్య వివాహం కానీ అప్పటి వరకు ఇంకా ఆ సీజన్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చేస్తాను. కానీ అప్పటి వరకు దీని మీద లోన్ ఉన్నది కాబట్టి ఆ లోన్ తీరిపోవడానికి ఒక పైన కింద రెంట్కి ఇస్తే వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్టు ఆ లోన్ కట్టేదానికి నీ కూడా కొంత సహాయకరంగా ఉంటుంది. నిశ్చయంగా నువ్వు నీ చేతుల అష్టార్జితం, నువ్వు ధన్యుడము అనే మాట కూడా. సో ధన్యురాలు అని కూడా మనం చెప్తూ, సో వారి వరకు దేవుడు ప్రతి శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును అసంబంధమైనదై ఆ జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి. సో ఈ మంచి గృహాన్ని బట్టి శరీరంలో ఒక అవయవం ఘనత పొందితే ఆ శరీరం అంతటికి ఘనత. ఆ సహోదరి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని బట్టి, లేక కొన్నటువంటి ఆ ఇంటిని బట్టి మనందరికీ ఎంతో సంతోషం. ఒకసారి మనం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. సహోదరి పక్షాన దేవుడికి ఎట్లా గొప్ప కార్యాలు చేశాడు, ఎంత మంచి దేవుడు. మనం ఆయన ఎలా మర్చిపోతాం. అలా ఈరోజు నేను చెప్పిన రీతిగా మంచి క్యాడర్లో ఉన్న వారిని కూడా
ఈరోజు చూస్తే రెంటెడ్ హౌస్లలో ఉంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఇవ్వాలి, మనం తీసుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించలేడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడలేడలా దాని కావలి కాయవారు మేల్కొని ఉంటారు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం తించుంటా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. మనం నిద్రపోయే సమయంలో మన అవసరం ఏంటో ఆయన తెలుసు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అవన్నీ తయారు చేశాడు. మన ఆహారం, మన వస్త్రాలు, మన భోజనం, మన భవిష్యత్తు, మన వివాహము, మన గృహం అన్నీ ఆయనకు తెలుసు. యోహాను సువార్తలో ఒక మంచి మాట రాయబడి చూడండి. ఆరంభంలోనే 2వ అధ్యాయంలో యోహాను సువార్తలో 2:24 అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుడి ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవరు మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం ఏనక్కర్లేదు. మన గురించి ఆయన తెలుసు. మనం మొరపెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు మన బాధ ఆయన చూసి, మన కష్టం చూసి, మన మూలుగులు విని తప్పకుండా వారు కొంతకాలం నుంచి నాకు ప్రార్థన చేయమని కోరారు. పాస్టర్ గారు, నేను ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటాను, కానీ శక్తికి మించి ఒక 60 అనుకున్నారు, కానీ 60, 120 ఎంత పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను జరిగించేవాడు. యోబు 5:9, యోబు 9:10. చూడండి ఒకసారి యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. 5:9 ఒకటి చదవండి. 9:10 నేను చదువుతాను. యోబు 5:9 తీసారా? పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. 9:10 ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయించు. మన అడుగు మాట అన్నిటికంటే వాళ్ళు 60 అడిగితే 120 ఇచ్చాడు. నిజంగా మనం ఎంత కృతజ్ఞత చూపించాలి కదా. మన బాధ, మన దుఃఖం ఆయన తెలుసు, మన కన్నీళ్ళు ఆయన తెలుసు. సో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువును పెట్టి మన జీవితంలో జరిగే ప్రతి మంచి కార్యం వెనుక దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్ప చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగునకై సమస్తము సమకూడి జరుగుతున్నవని అసలు మన అవసరతలు ఆయన తెలుసు, మన అక్కర్లు ఆయన తెలుసు. మనం ఏది చదువుకోవాలి, ఏ కోర్స్ చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడ నివాసం చేయాలి. కొన్నిసార్లు ఎక్కడ నివాసం చేయాలంటే మనం ఎక్కువ మంది అన్యజనుల మధ్యలో నివాసం చేయాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కాల్చుకొని తినేస్తారు, మనం ప్రార్థన కూడా చేసుకొని. ఈ గృహంలో మరి క్రైస్తవులే రావాలని వారి కోరిక. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునంత వినబడు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. 118:15 వచనము. సామెతలు 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును, భక్తిహీనుల ఇంటి మీదకి శాపమే వచ్చును. సో ఇక్కడ క్రైస్తవులే ఈ గృహంలోకి రావాలని, మరి విగ్రహారాధన చేసి వారు రావద్దని వారు కోరుకుంటున్నారు. అలాంటి 2 మంచి కుటుంబాలు ఒకవేళ ఎవరైనా వస్తే ఈ గృహము నిత్యము ఆనంద నిలయంలాగా, ఆనంద గృహంలాగా మరి ఉంటుంది. మరి దేవుడి వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని, మన ఆత్మస్థైర్యాన్ని మరి దేవుని వాక్యం నిరంతరం పఠించడం వలన కట్టనటువంటి ఆ యొక్క గృహాలను పాత నిబంధన గ్రంథంలో ఎలా ఇచ్చాడో అలాగే కట్టనటువంటి ఇల్లు ఇది రెడీమేడ్ ఇల్లు. జస్ట్ వాళ్ళు మనీ పే చేసి గృహంలోకి
వచ్చేసి అఫ్కోర్స్ ఆ మనీ కావాలంటే కూడా చాలా కష్టం. సో దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక. ఆమె